హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ హరి. ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించి 6వ తరగతి సైన్స్లో 6వ పటం అయస్కాంతంతో సరదాలు, 7వ పాఠం కొలుద్దాం. ఈ రెండు పటాల్లోని ఇంపార్టెన్స్ బిట్స్ని చూద్దామండి. ఇప్పుడు ఒకటోది, దిక్సూచి తయారు చేయడానికి అయస్కాంతం యొక్క ఏ ధర్మం ఉపయోగపడుతుంది అంటే దిశాధర్మం అండి అయస్కాంతం తయారు చేయడానికి. రెండవ బిట్, అయస్కాంతం యొక్క ధాతువు ఏమిటి? అయస్కాంతం యొక్క ధాతువు ఏమిటి? మ్యాగ్నటైట్. ఏంటండి? మ్యాగ్నటైట్. ఇప్పుడు మూడో బిట్, అయస్కాంతం పేరు ఏ పేరు మీద పెట్టబడింది? మాగ్నస్. అయస్కాంతం పేరు మాగ్నస్ అనే పేరు మీద పెట్టబడింది. నాలుగో బిట్, విద్యుత్ అయస్కాంత రైలు ఏ సూత్రంపై పనిచేస్తుంది అంటే దిశాధర్మం లేదా వికర్షణ సూత్రం మీద విద్యుత్ అయస్కాంత రైలు పనిచేస్తుందండి. ఐదో బిట్, మానవ నిర్మిత అయస్కాంతాలను ఏమని అంటారు? కృత్రిమ అయస్కాంతాలు అని అంటారండి, మానవ నిర్మిత అయస్కాంతాలను. ఇప్పుడు ఆరో బిట్, దిక్సూచి అభివృద్ధి చేయడానికి అయస్కాంతం యొక్క ఏ ధర్మం ఉపయోగపడుతుంది? ఇది దిశాధర్మం ఉపయోగపడుతుందండి దిక్సూచి తయారు చేయడానికి. ఏడవ బిట్, ఎందువలన అయస్కాంతాలు వాటి లక్షణాలను కోల్పోతాయి అంటే వేడి చేయడం వల్ల అయస్కాంతాలు తమ లక్షణాలను కోల్పోతాయి. ఇప్పుడు ఎనిమిదవ బిట్, విద్యుత్ అయస్కాంత రైలును ఏమని పిలుస్తాము అంటే ఎగిరే రైలు అని పిలుస్తామండి. తొమ్మిదవ బిట్, స్వేచ్ఛగా వేలాడదీయబడిన అయస్కాంతం ఏ దిక్కును చూపిస్తుంది అంటే ఉత్తర దక్షిణ దిక్కులను చూపిస్తుందండి. అలాగే అయస్కాంతంలో సజాతి ద్రవాలు వికర్షించుకుంటాయి. 11వ బిట్, గుర్రపునాడ అయస్కాంతం ఏ ఆకారంలో ఉంటుందంటే యు ఆకారంలో ఉంటుంది. 12వ బిట్, కొలత యొక్క సాంప్రదాయ పద్ధతులు అడుగు, జాన మరియు మోర. 13వ బిట్, పొడవుకు ప్రమాణం ఏమిటి? మీటర్ అండి, పొడవుకు ప్రమాణం మీటరు. మరి 14వ బిట్, వైశాల్యం యొక్క ప్రమాణం ఏమిటి అంటే చదరపు సెంటీమీటర్ అండి, వైశాల్యానికి ప్రమాణం చదరపు సెంటీమీటర్. 15వ బిట్, మన యొక్క ముక్కు చివర నుండి చేతి మధ్య వేలు వరకు ఉండే దూరాన్ని ఏమంటారు అంటే గజము. 16వ బిట్, క్రమరహిత ఉపరితలం యొక్క వైశాల్యం కొలవడానికి ఏ సాధనాలను ఉపయోగిస్తారు అంటే గ్రాఫ్ పేపర్ను ఉపయోగిస్తారు. 17వ బిట్, తూకములు మరియు కొలతల వైవిధ్యం గురించి తెలుపు శాస్త్రమును ఏమంటారు అంటే అర్థశాస్త్రము. తూకములు మరియు కొలతల వైవిధ్యం అండి. ఇప్పుడు 18 బిట్, విమానం లేదా ఓడలు ప్రయాణించే దూరాన్ని దేనితో కొలుస్తారు అంటే నాటికల్ మైల్స్. విమానాల ప్రయాణించే దూరాన్ని నాటికల్ మైల్స్. 19 బిట్, ప్రమాణ స్కేల్ ఎక్కడ భద్రపరచబడింది అంటే ఫ్రాన్స్లో. ప్రమాణ స్కేల్ ఫ్రాన్స్. 20వ బిట్ అండి, నాణేల మందమును దేనితో కొలుస్తారు అంటే స్కేలుతో కొలుస్తారండి నాణేల యొక్క మందాన్ని. ఇప్పుడు 21వ బిట్, స్కేలులో అతి చిన్న ప్రమాణం ఏమిటి అంటే మిల్లీమీటరు. స్కేలులో అతి చిన్న ప్రమాణం మిల్లీమీటర్. 22వ బిట్, ద్రవాల ఘనపరిమాణాన్ని దేనితో కొలుస్తారు? మిల్లీలీటర్లు. ద్రవాల ఘనపరిమాణం మిల్లీలీటర్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి.